వరంగల్ జిల్లాలోని ఎంజీఎం ఆసుపత్రిలో సమయపాలన పాటించని 77 మంది వైద్యులు సిబ్బందికి ఎంజీఎం సూపరింటెండెంట్ కిషోర్ కుమార్ మెమోలు జారీ చేశారు. 2 రోజుల క్రితం ఎంజీఎం ఆసుపత్రిలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో వైద్యులు విధులకు హాజరు కాకపోవడంతో ఎంజీఎం సూపరింటెండెంట్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే విధులకు హాజరు కాని వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఆదేశించారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు 77 మంది వైద్యులకు మెమోలు జారీ చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పట్టిపీడిస్తున్న నిర్లక్ష్యం జబ్బును నయం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. ఆసుపత్రిలో లక్షలాది రూపాయల జీతం తీసుకున్నటువంటి డాక్టర్లు మాత్రం ప్రైవేటు ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో సమయపాలన పాటించని కావచ్చు, ఎవరైతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువ సమయంలో ఉన్న వారి కావచ్చు 77 మంది వైద్యులకు మెమోలు జారీ చేశారు. 2 రోజుల క్రితం ఎంజీఎం ఆసుపత్రిని ఆకస్మికంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కూడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి తనిఖీ చేశారు. రిజిస్టర్ లో ఉన్నటువంటి సంతకాలు తప్ప విధుల్లో ఎవరైతే లేరో వారందరికీ సంబంధించి కూడా వివరణ ఇవ్వాలి. ఎందుకు లేరు, వాళ్ళు ఎందుకు సమయానికి రాగలేకపోయారు, లేదంటే విధులకు ఎందుకు హాజరు కాలేకపోయారని వివరణ ఇవ్వాలంటూ కూడా అధికారులను ప్రజాప్రతినిధులు ఆదేశించినటువంటి పరిస్థితి వచ్చింది. ఎంజీఎం సూపరింటెండెంట్ పై కూడా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ డ్యూటీ టైంలో విధులకు హాజరు కాని వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. రిజిస్టర్స్ తో పాటు బయోమెట్రిక్ మిషన్లు తెప్పించుకొని విచారణ జరిపించాలని కలెక్టర్ శారదాదేవికి ఎమ్మెల్యే కావచ్చు మిగతా ఇతర ప్రజాప్రతినిధులంతా ఆదేశించిన నేపథ్యంలోనే కలెక్టర్ ఆదేశాలతో 77 మందికి సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ మెమోలు జారీ చేసినటువంటి పరిస్థితి వచ్చింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తనిఖీలు చేసిన నేపథ్యంలోనే వరంగల్ కలెక్టర్ ఈ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఒకేసారి 77 మంది సిబ్బందికి మెమోలు జారీ చేయడంతో వరంగల్ జిల్లాలో చర్చనీయాంశ పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసిన డాక్టర్ల తీరు మారని చర్చ అయితే కొనసాగుతా ఉంది. తిరుపతి, థ్యాంక్ యూ.